తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మృత్యుంజయ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన నిర్వహించారు. మృత్యుంజయ స్వామికి పాలు, పెరుగు, చందనాలతో అభిషేకాలు నిర్వహించారు. మృత్యుంజయ అభిషేకంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మృత్యుంజయ స్వామికి అభిషేకాలు చేస్తే స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఓ బీజేపీ ఎంపీ కార్యకర్తలకు మందు పార్టీ ఇవ్వడం చర్చకు దారితీస్తుంది. మద్యం బాటిళ్ల కోసం కార్యకర్తలతో సహా ప్రజలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కె సుధాకర్ కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. పార్టీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం సాయంత్రం నేలమంగళ్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఆహారంతో పాటు మద్యం కూడా పంపిణీ చేశారు. దీంతో ఉచిత మద్యం బాటిళ్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని సినీ నటి మంచులక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందించగా ఈవో భాస్కర్రావు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం ఆమె భువనగిరిలోని ఓ స్కూల్లో చేంజ్ ఫర్ టీచ్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2022 నుంచి తమ టీం ఇక్కడ పనిచేస్తోందని చెప్పారు. తమ టీంకు సహకరించిన జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తమ తాత ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేశారని, తమ తండ్రి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారని గుర్తు చేశారు. ఒక వ్యక్తి గురించి చెప్పాలి. 2 నుంచి 3 ఏళ్ల మధ్య నుంచి ఆవిడ 2-3 ఏళ్ళకి ఒకసారి ఏదో ఒక కనెక్షన్లో శ్రీధర్ మీరు రావాలా, మేము ఈ ఈవెంట్ చేస్తున్నాం, మీరు రావాలా, మేము ఇది చేస్తున్నాం. ఆల్మోస్ట్ రిలెంట్లెస్లీ షీ వాజ్ ఆఫ్టర్ మీ. ఆల్మోస్ట్ 3-4 నెలల్లో కంప్లీట్ చేసి ఆమె ఈ ప్రోగ్రామ్ వరకు తెచ్చారు. అమేజింగ్. థ్యాంక్ యూ టీచ్ ఫర్ చేంజ్ మన టీమ్ ఐశ్వర్య అండ్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ గైస్ ఆర్ దిలీప్, యూ గైస్ ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఆఫ్ అండ్ ఐ హావ్ సీన్ ఇట్. నేను ఇదే ఊర్లో 8వ తారీఖు వరకు చదువుకున్నాను. మా స్కూల్కి పెద్దలు వచ్చినప్పుడల్లా అలాగే కూర్చుని ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, మాకు అర్థమయ్యేది కాదు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ స్మార్ట్ రూము రేపు పొద్దున మరి నేను అనుకోవడం కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇక్కడ ఈ స్కూల్ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ కూడా బాగున్నట్టుంది. లేటెస్ట్ ప్లాన్ కంప్యూటర్ ల్యాబ్ ఆల్సో. మీరందరూ వీటిని ఉపయోగించుకోండి. ఈ రోజు నేను ఇక్కడ నిలబడుతున్నానంటే మీ అందరి వల్లే. మీ అందరి సంతోషం నాకు కావాలి కాబట్టి. ఇంతకు ముందు మేము 2022లో వచ్చినప్పుడు, నేను కొన్ని స్కూల్స్ కి వెళ్ళినప్పుడు, నేను చదువుకునేది మద్రాస్ లో, దాని తర్వాత హైదరాబాద్ లో, దాని తర్వాత అమెరికాలో. నేను చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళేదాన్ని, మోదుగులపాలెం అని, నాయుడుపేట అని, మాది రాయలసీమ, నెల్లూరు జిల్లా. నేను అనుకోలేదు ఇలా వచ్చి మళ్ళీ నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి ఏం చేస్తానో కూడా తెలియదు. మా తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ మోదుగులపాలెంలో. మా నాన్నగారు మీలాగే ఇలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. ఆయనకి నాకు తేడా ఏంటంటే ఆపర్చునిటీ, రైట్?
ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన బిడ్డలకి మీకు ఏ తేడా ఉండకూడదు అనేది నా ధ్యేయం. మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టు అనేది నా నమ్మకం. నేను ఈ ఊరు బిడ్డ అని రాలేదు ఎమ్మెల్యే గారు, నేను ఈ దేశం బిడ్డ అని వచ్చాను మళ్ళీ వెనక్కి ఇండియాకు. మన గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తా ఉంది. ఒట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో 900 పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మేము వచ్చింది ఒట్టి 84 స్కూల్లో వరకే చేయగలిగాం. శ్రీధర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి మేము చేసే పనేంటో చూపిస్తే ఇంకా మా పని అయిపోతుంది. ఆయనే తీసుకెళ్తారు ఈ ఊరిని ముందుకు. ఎన్నో స్కూల్స్ లో వెనకబడిపోతున్నారు అని కాకుండా మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముందుకు వెళ్తున్నారు అని నేను నా టైంలో ఉన్నంగానే నేను చూసేది నాకు తెలుసు. నాకు ఒక కూతురు 10 ఏళ్ళ పాప. ఇది నాకు కాదు, తనకి బ్లెస్సింగ్స్ గా ఉండాలని నా కోరిక. నేను రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఈ స్కూల్లో మాట్లాడుతున్నానంటే మా 33 స్కూళ్ళు పనులు అయిపోయాయి. ఒక్కొక్క స్కూల్ దత్తత తీసుకుంటే ఒక సంవత్సరంలో మనం ఈ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని మార్చేయచ్చు. మేము మాట ఇచ్చే వాళ్ళం కాదు, చేసి చూపించే వాళ్ళం టీచ్ ఫర్ చేంజ్ లో. ఈ రోజు నేను అనుకున్నట్టే శ్రీధర్ గారిని తీసుకొచ్చి పైలట్ ప్రాజెక్ట్ గా 33 స్కూల్స్ కి తీసుకురావడంతో ఇంకో 100 స్కూల్ యాడ్ అయ్యాయి. కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ప్రామిస్ చేశారు. మద్రాస్ లో, దాని తర్వాత హైదరాబాద్ లో, దాని తర్వాత అమెరికాలో. కదువా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ స్పష్టం చేశారు. జవాన్ల ప్రాణత్యాగాన్ని దేశం గుర్తుంచుకుంటుందని చెప్పారు. అమర జవాన్ల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. మంగళవారం గిరిధర్ మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులకు ధీటుగా జవాబిస్తామని తేల్చి చెప్పారు. కదువాలో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 5 వీర జవాన్లు అమరులవడం విచారకరమని, వారి మరణానికి ఆర్మీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని, ఉగ్రవాదులకు గట్టిగా జవాబిస్తామంటూ ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని కదువాలో ఆర్మీ కాన్వాయ్పై ఈ దాడి జరిగింది. తొలుత కాన్వాయ్పైకి గ్రానైడ్ విసిరారు. అనంతరం వాహనాల నుంచి కిందికి దిగిన సైనికులపై కాల్పులు జరిపారు. ఆపై ఉగ్రవాదులు దగ్గరలోని అడవిలోకి పారిపోయారు. ఈ దాడి తమ పనేనని పాక్ ప్రేరేపిత కాశ్మీర్ టైగర్స్ అనే మిలిటెంట్ గ్రూప్ ప్రకటించుకుంది. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాబోయే వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకుందాం, ప్రజలకు పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొండపల్లిలోని గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. విద్యార్థుల యోగక్షేమాలపై ఆరా. ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. సీనరేస్ రవాణా ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం. కదువా ఉగ్రదాడిలో 5 వీర జవాన్ల మృతి. ప్రతీకారం తీర్చుకుంటామన్న రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.